Hi friends, welcome to Government Jobs Portal. Okay, మనం APPSC Group 3 and SSC MTS Class 4 లోకి వచ్చాం. ఓకే, సో మనం ఈ వీడియోలో కండిషనల్ కోడింగ్ చూద్దాం. సో లాస్ట్ 2 వీడియోస్లోని లెటర్ కోడింగ్ అండ్ నెంబర్ కోడింగ్ చూసాం. అండ్ సో ఈ వీడియోలో కండిషనల్ కోడింగ్ చూద్దాం. సో ఇది అడగచ్చు అడగకపోవచ్చు చెప్పలేం, బట్ మనం ప్రిపేర్డ్గా ఉంటే మనకి సింపుల్గా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది నేను ఒక ఎగ్జాంపులే తీసుకున్నాను, చిన్నదే. ఓకే, సో జస్ట్ ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో లెటర్స్ ABCD అప్ టు M ఇచ్చాడు, ఏ నుంచి M వరకు వాటి కోడ్స్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6, Gకి 8 ఇచ్చాడు, Hకి 7 ఇచ్చాడు. సో అలా మార్చాడు, వాళ్ళ నెంబర్స్ వాళ్ళు ఇచ్చారు అనమాట. సో ఓకే, ఇచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు అంటే దాని తర్వాత కొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు. ఓకే, కొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటో చూడండి, ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్. సో ఇలా ఒక ఇచ్చి ఒక క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ ఇచ్చి CBJIKM, ఇప్పుడు దీని కోడ్ ఏంటి అని అడిగాడు అనుకోండి. సో అడుగుతున్నాడు అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఉన్నాయి కోడ్స్, బట్ ఇంకొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని ఈ లాస్ట్ లెటర్స్, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ మధ్య డిఫరెన్స్ 1 ఉంటాయి, అంటే రెండు పక్క పక్కన ఉంటాయి. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రెండు పక్క పక్కన ఉంటే ఏం చేయమంటున్నాడంటే దెన్ బోత్ ఆర్ టు బి కోడెడ్ బై ద కోడ్ ఆఫ్ G. అప్పుడు రెండిటి కోడ్ Gకి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ రాయాలంట. సో G కోడ్ ఏంటి? G కోడ్ ఇక్కడ 8 అని ఇచ్చాడు. ఓకే, సో అప్పుడు రెండిటి కోడ్ ఏమని రాస్తాం, 8 అని వేయాలంట. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఎ ఓవెల్, ఫస్ట్ లెటర్ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ ఓవెల్ అనుకోండి, అండ్ లాస్ట్ లెటర్ ఈజ్ ఎ కాన్సోనెంట్, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అవ్వాలి. సో ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అయితే దెన్ ద కోడ్ ఆఫ్ బోత్ ఆర్ టు బి ఇంటర్చేంజ్. అప్పుడు రెండిటి కోడ్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేయాలంటే దాని కోడ్ దీనికి రాయాలి, దీని కోడ్ దానికి రాయాలి. ఎప్పుడు ఓన్లీ ఫస్ట్ లెటర్ ఓవెల్ అవ్వాలి, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అవ్వాలి. ఓకే, అండ్ లాస్ట్ కండిషన్ ఇచ్చాడు ఈ ఫోర్త్ లెటర్ ప్లేస్ వాల్యూ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. ఇప్పుడు చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో అన్నిటిలోని 6 లెటర్స్ ఉన్నాయి. అందులో ఒక ఫోర్త్ లెటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే M, ఆ లెటర్ ప్లేస్ వాల్యూ, దాని వాల్యూ ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఈ లెటర్ యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడు, లెటర్స్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, వాటి నెంబర్స్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 3 అనుకోండి. మల్టిపుల్ ఆఫ్ 3 అయితే ఆ ఫోర్త్ లెటర్ ప్లేస్ వాల్యూ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అయితే దెన్ ద సెకండ్ లెటర్ ఈజ్ టు బి కోడెడ్ బై ద కోడ్ ఆఫ్ 6th లెటర్. అప్పుడు సెకండ్ లెటర్, ఇక్కడ ఉన్న సెకండ్ లెటర్ని 6th లెటర్ కోడ్ సెకండ్ లెటర్కి రాయాలంట. ఎప్పుడు ఫోర్త్ లెటర్కి ప్లేస్ వాల్యూ, ఫోర్త్ లెటర్ ప్లేస్ వాల్యూలో ఉన్నది మల్టిపుల్ ఆఫ్ 3 అయినప్పుడు. చూద్దాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి ఏం చేయాలంటే ఈ 3 కండిషన్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అవుతున్నాయా లేదా అని. 3 కండిషన్స్ని చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ది లాస్ట్ లెటర్ పక్క పక్కన ఉండాలి. పక్క పక్కన ఉన్నాయి, ఎందులో లేవు. సో ఓకే, ఫస్ట్ కండిషన్ దీనికి అప్లై అవ్వట్లేదు. సెకండ్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ లెటర్ ఓవెల్ అవ్వాలంట, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అవ్వాలంట. సో అసలు ఫస్ట్ లెటర్ ఓవెల్ అది C ఓవెల్ కాదు. సో సెకండ్ కండిషన్ కూడా అప్లై అవ్వట్లేదు. సో ఫైనల్ థర్డ్ కండిషన్, ఫోర్త్ లెటర్ ప్లేస్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలంట. ఫోర్త్ లెటర్ ఏంటి ఇక్కడ I, 1 2 3 4. ఫోర్త్ లెటర్ ఏంటి ఇక్కడ I వాల్యూ ఎంత, I వాల్యూ వచ్చి 9. I వాల్యూ ఎంత 9, I వాల్యూ 9. సో I వాల్యూ 9 అయింది అంటే ఫోర్త్ లెటర్ ప్లేస్ వాల్యూ అనేది ఎంత అయింది, 9 అయింది. ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాదా, 3 3s are 9. అవును, మల్టిపుల్ ఆఫ్ 3 అయితే ఏం చేయమన్నాడు, సెకండ్ లెటర్కి 6th లెటర్ది కోడ్ రాయాలంటాడు. ఓకే, సో ఫస్ట్ Cకి ఏం చేంజ్ లేదు కాబట్టి Cది ఎంత 3 ఇచ్చాడు. సో మనం ఆ 3 కోడ్ రాసుకుంటాం. సెకండ్ లెటర్కి ఏ కోడ్ రాయాలంట, 6th లెటర్ రాయాలంట. ఎందుకు, ఫోర్త్ లెటర్ ప్లేస్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి.
చూడండి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్ ఫస్ట్ క్లియర్గా చదువుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఏమన్నాడు, 4th లెటర్ ప్లేస్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3 అయితే అప్పుడు సెకండ్ లెటర్ కోడ్ 6th లెటర్ కోడ్ని సెకండ్ లెటర్కి రాయాలి. సో 6th లెటర్ కోడ్ ఎంత, ఎం కోడ్ ఏంటి 12, ఎం కోడ్ 12 కాబట్టి ఇప్పుడు బికి 12 రాయాలన్నమాట. ఓకేనా. సో జే కోడ్ ఏంటి, జే కోడ్ 11, ఐ కోడ్ 9. సో జే కోడ్ 11, ఐ కోడ్ 9, కే కోడ్ ఏంటంటే 10, ఎం కోడ్ ఏంటి 12. ఓకే. సో మనం ఈ 6th చేంజ్ చేయక్కర్లేదు, ఓన్లీ సెకండ్ దానికి 6th రాస్తున్నాం అంతే. ఓకే. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, డిఎంఐఈఏసి. ఓకే. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కండిషన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2 పక్క పక్కన ఉండాలి. సిడి చూడండి 2 పక్క పక్కన ఉన్నాయి. 2 పక్క పక్కన ఉంటే ఆ రెండిటికి ఏ కోడ్ రాయమన్నాడు 8, జీ కోడ్ రాయమన్నాడు. జీ కోడ్ ఏంటి 8. సో రెండిటికి డి ప్లేస్లోని 8, సి ప్లేస్లో కూడా 8 పెట్టాలి. ఓకే. సెకండ్ కండిషన్ ఏమైనా అప్లై అవుతుందేమో చూడండి. దీనికి ఓవెల్, ఫస్ట్ ఓవెల్ ఉండాలి, డి ఓవెల్ కాదు, అవ్వట్లేదు. థర్డ్ కండిషన్ 4th లెటర్కి మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. 4th లెటర్ ఏముంది ఇక్కడ, ఈ ఉంది. ఈ కోడ్ ఏంటి 5 ఉంది ఇక్కడ. ఈ కోడ్ 5 కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 3 కాదు, కాబట్టి ఇంకా ఏం మార్చక్కర్లేదు. ఓకే. ఎం కోడ్ 12, ఐ కోడ్ 9, ఈ కోడ్ 5, ఏ కోడ్ 1. సో ఇలా వెంటనే మొత్తం అన్ని కోడ్స్ రాసుకోవచ్చు. సో థర్డ్ వన్ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏంటి, 2 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పక్క పక్కన ఉండాలి, ఏహెచ్ పక్క పక్కన లేవు. ఓకే, వదిలేయచ్చు. సెకండ్ కండిషన్ ఏంటి, ఓవెల్ అయి ఉండాలి, ఓవెల్ కాదు ఫస్ట్ లెటర్, వదిలేద్దాం. థర్డ్ కండిషన్ ఏంటి, మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి, బి వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి, బి వాల్యూ 2, ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. సో ఈ కోడ్స్ ఏవి చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏవైతే ఉన్నాయో అది రాసేయచ్చు. హెచ్ 7, జి 8, ఎల్ 13, బి 2, సి 3, ఏ 1. ఓకే, అలా డైరెక్ట్ గా రాసేయచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంతే. సో ఈఐజే కేడిసి. సో ఫస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో పక్క పక్కన ఉండాలి, సిఈ పక్క పక్కన లేవు, మధ్యలో డి ఉంది కాబట్టి పక్క పక్కన లేవు కాబట్టి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. సెకండ్ కండిషన్ ఓవెల్ అయి ఉండాలి, ఎస్, ఓవెల్ అయింది. లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అవ్వాలి, ఎస్. సో ఓవెల్ కాన్సనెంట్, సో 2 వచ్చాయి. అప్పుడు ఏం చేయాలన్నాడు, ఈ రెండింటి కోడ్ ఇంటర్చేంజ్ చేయాలన్నాడు. ఇంటర్చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఈ కోడ్ ఏమవుతుంది, సి కోడ్ ఈకి రాయాలి, సి కోడ్ ఎంత 3, ఈ కోడ్ సికి రాయాలి, సో ఈ కోడ్ ఎంత 5. ఓకే. సో ఇప్పుడు ఐ జేకే 4th లెటర్ ఒకసారి చూడాలి. థర్డ్ కండిషన్ 4th లెటర్ కే వాల్యూ ఎంత 10, కే వాల్యూ 10 కాబట్టి మనకి ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కాబట్టి ఇంకా దేన్ని చేంజ్ చేయక్కర్లేదు, మిగతావన్నీ డైరెక్ట్ గా రాసేయచ్చు. సో ఐ 9, జే 11, కే 10, డి 4. ఓకే. సో లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా ఈఎఫ్ జిఎంజేఏ. సో ఫస్ట్ కండిషన్ ఫస్ట్ లెటర్స్ ప్లేస్ ఈ 2 పక్క పక్కన ఉండాలి, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్ లో పక్క పక్కన లేవు, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. సెకండ్ కండిషన్ ఓవెల్ అయి ఉండాలి, ఫస్ట్ లెటర్ ఎస్ ఓవెల్ అయింది, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అవ్వాలి, కాదు, ఇది కూడా ఓవెలే, సో సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. థర్డ్ కండిషన్ ఏంటి, 4th లెటర్ ఎం కోడ్ 12, సో 12 ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి సెకండ్ లెటర్ కి ఏం రాయాలి, 6th లెటర్ కోడ్ రాయాలి. సో 6th లెటర్ కోడ్ ఎంత 1, సో అది ఎఫ్ కి రాస్తాం. ఇంకా మిగతావన్నీ సేమ్ టు సేమ్ రాసుకోవడమే. ఈకి ఎంత 5, జీకి ఎంత 8, ఎంకి 12, జేకి 11, ఏకి 1. ఇలా మనం అంటే ఏం లేదు, ఇక్కడ కండిషనల్ కోడింగ్ అంటే వాళ్ళ కోడ్స్ ఇస్తారు, కొన్ని ఇచ్చి ఇంకా కండిషన్స్ కూడా ఇస్తారనమాట. ఆ కండిషన్స్ ప్రకారం కోడ్స్ కూడా ఇచ్చిన కోడ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఓకే, అది కండిషనల్ కోడింగ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక లాస్ట్ వీడియో ఉండిపోయింది ఈ కోడింగ్లోని, అది సబ్స్టిట్యూషనల్ కోడింగ్, అది ఇంపార్టెంట్, అది కంపల్సరిగా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, వస్తుంది కూడా. సో అది ఒక 2 hours తర్వాత నేను అది అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ share this video and please do like this video. Thanks for watching and bye bye.